వెల్కమ్ బ్యాక్. ప్రజాహిత యాత్రకు బీజేపీ నేత బండి సంజయ్ బయలుదేరారు. మహాశక్తి ఆలయంలో పూజల అనంతరం ఇంటి వద్ద తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేశారో వివరించేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ పాదయాత్ర 119 కిలోమీటర్లు ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తామంటోన్న బండి సంజయ్తో మా ప్రతినిధి రఘు ఫేస్ టు ఫేస్. ఈ రోజు నుండి ప్రారంభమైంది. మనతో పాటు పార్లమెంటు ఎంపీ గారు బండి సంజయ్ గారు వారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ప్రజాహిత యాత్ర ఈ రోజు నుంచి ప్రారంభించారు, ఎట్లా ఉంది స్పందన? మీరు వస్తున్న స్పందన ఎట్లుందో మీరు వస్తున్నారు. మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆలోచనతో ఈ ప్రజాహిత యాత్రను ఈరోజు ప్రారంభించడం. 15th వరకు ఈ యాత్ర సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాల్లో కొనసాగిస్తున్నాం. దాని తర్వాత మిగతా నియోజకవర్గాలు కూడా యాత్ర కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం. మోడీ గారు, నేను ఎంపీ అయినాక మోడీ గారి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు ఇచ్చిందో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. గ్రామాల వారీగా, మండల వారీగా, అసెంబ్లీ వారీగా, పార్లమెంట్ వారీగా పూర్తి వివరాలన్నీ ప్రజలకు వివరిస్తూ ఈ యాత్రను కొనసాగిస్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. కానీ ప్రతిపక్షాలు మాత్రం నిధులు తీసుకొచ్చినా కూడా వారు ఎలాంటి నిధులు తీసుకురాలేదు. వారు నిధులు తీసుకురాలేదు కాబట్టి ఏ లెక్కల ప్రజల దగ్గరికి ఓటు అడగడానికి వెళ్తారని చెప్పి ఆరోపిస్తున్నారు. వాళ్ళు తిరుగుమని చెప్పి రోడ్లు తిన్నారు. వాళ్ళు నిధులు బాగా ఇచ్చారు కదా, 1000 కోట్ల లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు. అది తిరుగుతారు వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ ముఖం పెట్టుకొని, కేసీఆర్ ఫోటో పెట్టుకొని, కేసీఆర్ వేషం వేసుకొని, ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి ఇద్దరు ఉన్నారు కదా, ట్విట్టర్ టిల్లు అనే ఫేస్ పెట్టుకొని తిరుగుమని చెప్పారు. గ్రామానికి ఇన్ని నిధులు ఇచ్చినాం, ఇన్ని 1000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. తిరిగే దమ్ములకుందా వాళ్ళ పార్టీ సర్పంచ్లో ఉరికిస్తారు. ఫస్ట్ వాళ్ళ పార్టీ సర్పంచ్లే మా బతుకులు బర్బాద్ చేసింది బీఆర్ఎస్ పార్టీ, మా బతుకులు సర్వనాశనం చేసింది. ఒక్కొక్క సర్పంచ్ అప్పులపల్లె ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. మేము నిధులు ఇస్తారని చెప్పి మనం మోసం చేసింది. కేంద్రం నిధులు ఇస్తున్న దారి మళ్ళీ ఇచ్చారని చెప్పి వాళ్ళ పార్టీ సర్పంచ్లే వాళ్ళని చీదర్చుకునే పరిస్థితి ఇలా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది. ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారు చెప్పచ్చు. ధైర్యం, ప్రజాస్వామ్యం. వాళ్ళు ఏం అభివృద్ధి చేసినారో చెప్పచ్చు, మేము ఏం అభివృద్ధి చేసినామో చెప్తున్నాం. వాళ్ళు చెప్పవచ్చు, ఇబ్బంది ప్రజాస్వామ్యం ఇవ్వని చెప్పుకోవచ్చు. ఎందుకు వస్తలేరు? ఆ ధైర్యం లేదు వాళ్ళకు, ఏం చేయలేదు కాబట్టి. చేస్తే కూడా వాళ్ళు అడ్డుకుంటారు కాబట్టి, సహకరిస్తలేరు కాబట్టి. నిన్నటి రోజున మాజీ మినిస్టర్ హరీష్ రావు గారు చేసిన కామెంట్పై, పివి నరసింహారావుపై చేసిన కామెంట్ మీరు ఇప్పుడు వాళ్ళు చెప్పుకోవడానికి ఉన్నారు. ఏది చేసినా మంది కుట్టుకోవడం మా కొడుకు అనుకుంటారు. బీఆర్ఎస్ వాళ్ళు మంది పెళ్ళికి పోయి మంగళాసులు పట్టేటోళ్ళు వాళ్ళ ఆలోచనే అది. ఇప్పుడు పివి నరసింహారావుకు భారతరత్న లెటర్ రాస్తే ఇచ్చినాము అంటే మరి చరణ్ సింగ్ వాళ్ళు రాశారు, ఆయన కూడా ఇచ్చాం కదా. ఇప్పుడు స్వామినాథన్ కూడా లెటర్ వీళ్ళు రాశారా? మరి ఇప్పుడు పివి నరసింహారావు అని ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆయన పేరు వాడుకొని ఎలక్షన్ల మధ్య మాత్రము జయంతి ఉత్సవాలకు వచ్చిండు కేసీఆర్. ఎన్నికల తర్వాత వర్ధంతి ఉత్సవాలకు రాలేగా. 10 కోట్లు ఇచ్చి ప్రపంచమంతా ఉత్సవాలు చేస్తాను నేను. 1 కోటి కూడా శాంక్షన్ చేయలే. హైదరాబాద్లో హోటల్ మంచిగా గద్దముక్తం ఫోటో పెట్టుకుంటే తప్ప ఎక్కడ కూడా పివి నరసింహారావు చరిత్ర గురించి ఈ సమాజాన్ని చెప్పే ప్రయత్నం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేయలేదు. పీవీ గార్డును ఎంఏఎం పార్టీ నాయకుడు కూల్చేస్తాను కనీసం స్పందించలేదు వీళ్ళు. కాబట్టి ఆ పార్టీకి పివి నరసింహారావు గారి గురించి మాట్లాడే అర్హత లేదు. వాళ్ళ కుటుంబం నడిచేస్తుంది. సామాన్య ప్రజలను పివి నరసింహారావు గారిని సామాన్య ప్రజలు నడిచేస్తారు. పివి నరసింహారావుని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అవమానపరిచింది. కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద అవార్డు, భారతరత్న అవార్డు ఇస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వాళ్ళ పార్టీ నాయకుడు కనీసం అసెంబ్లీ జరుగుతున్నది, కనీసం కృతజ్ఞత చెప్పాలని చెప్పి ఇంగితం జ్ఞానం లేని, నైతిక కనీసం విజ్ఞత లేనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి 2 పార్టీలు రాజకీయంగా వాడుకుంటున్నాయి. కాబట్టి మేము ఎప్పుడు పివి నరసింహారావు పేరు రాజకీయంగా వాడుకోలే. పివి నరసింహారావు ఫోటో పెట్టుకొని అడగలే. ఎలక్షన్స్ మేము పోటీ చేయలే. అయినప్పుడు కూడా ఆయన గొప్పతనం గుర్తించి నరేంద్ర మోడీ గారు ఇలా భారతరత్న ఇవ్వడం చాలా సంతోషం. ప్రజలంతా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. నా పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి, ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తి, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి. లాస్ట్ అన్న ప్రజాహిత యాత్ర ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఎప్పటివరకు? ఈ 5 days కొనసాగుతుంది. మళ్ళీ నేషనల్ కౌన్సిల్ మీటింగు, అదేవిధంగా సమ్మక్క సార్ల జాతర ఉంది కాబట్టి 21st 22 తర్వాత మళ్ళీ నిరంతరం జాతర కొనసాగిస్తాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఈ రోజు నుండి 5 రోజుల వరకు ఈ ప్రజాహిత యాత్ర కొనసాగుతుంది అని చెప్పి మనతో పాటు బండి సంజయ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వేణుతో రఘు, 6 TV, మేడిపల్లి.